కోటగోడ అవలీలక ప్రాకెను, కపికిశోరుడు లోనికి దుమ్మికెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను, ముందుకు సాగెను. ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడు గాంచెను. సువర్ణమయ సౌధరాజముల ధగధగ మెరిసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరమౌ నృత్య గీతములు అప్సరసల మర్పించు మదవతుల త్రిస్థాయి పలుకు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీసుడు గాంచెను. సుందరమైన హేమ మందిరము రత్న ఖచితమౌ సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరీషుడు గాంచెను. అత్తరు పన్నీట జలకములు కాలగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా అధీషుడు గాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతి గాంచెను అచ్చెరువందే. నేలను తాకగా నిలిచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపదమున ప్రతిష్ఠితమైనది మనమున తలచిన రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధికరించునది పుష్పకమను మహావిమానమది మారుతి గాంచెను అచ్చెరువందే. లంకాదీసుని ప్రేమ మందిరము రత్న ఖచితమౌ హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆఘ్రానితము పుష్పకమందు రవణ మందిరం మది మారుతి గాంచెను అచ్చెరువందే.
మత్తున శయనించు సుదసుల మోములు పద్మములనుకొని మోగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపత్రములు ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రవణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరువంది రావణుండు రణమందున గెలిచి శ్రీలందరిను లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరు రజర్షి కన్యలు సీతగాక వరందరు కన్యలే రావణు మేచి వరించిన వారెలే పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరువంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ